హలో వివర్స్, నేత్ర ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనకు లక్ష లోపు రుణాలు ఈ 18వ తారీఖు నాడు మనకు మొదలు చేశారు. చాలా వరకు లక్ష రూపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేయడం జరిగింది. కాకపోతే చాలా ఇందులో బ్యాంకర్ల అవకతవకలు కొన్ని ఉన్నాయి. కొన్ని అన్ని ప్రభుత్వానికి అనుగుణంగా డీటెయిల్స్ లేక చాలామందికి ఈ రుణమాఫీ జరగలేదని చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ దాదాపు ఒక 3 లక్షల మంది దాకా ఈ అవకతవకలు ఉన్నట్టుగా గవర్నమెంట్ గుర్తించింది. వీరికి రుణమాఫీ జరగదు అని కూడా చెప్పడం జరిగింది గవర్నమెంటు. ఇకపోతే రెండవ దశగా ఈ నెలాఖరు 31వ తారీఖు నాడు రెండో దశగా 1,50,000 లోపున్న రుణాలను అమలు చేస్తామని తెలపడం జరిగింది. ఇప్పటికే 1,00,000 లోపు రుణాలను అమలు చేసింది. దానికి గాను 60,098 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అంటూ జరిగింది. ఈ 1,50,000 రూపాయలు తీసుకున్న రుణానికి సంబంధించి కూడా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు కావాల్సింది. దీనికోసం మార్గదర్శకాలను చేస్తుంది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా 31వ తారీఖు నాడు ఈ 1,50,000 రుణాలను మాఫీ చేసే దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఆగస్టు 15 లోపు ఈ 2 లక్షల రూపాయలు తీసుకున్న రుణాలను కూడా ఈ ఆగస్టు 15 లోపు మూడో విడతగా రుణమాఫీ చేస్తామని సర్కారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే 31వ తారీఖు నాడు రెండో దశను అమలు చేయనున్నట్టుగా వార్త రావడం జరిగింది. మూడో దశ ఆగస్టు 15 లోపు మూడో దశను పూర్తిగా అమలు చేస్తామని గవర్నమెంట్ తెలపడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.